అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట రాష్ట్ర ప్రభుత్వం సహకార వ్యవస్థ బలోపేతం చేసి రైతాంగానికి అండగా నిలవాలని కృషి కొనసాగిస్తుంది. కుర్మాపురంలో కొత్త శతాబ్ది భవనం ప్రారంభమైంది. కొన్న తర్వాత 42 గంటల్లో గత ప్రభుత్వం లాగా ధాన్యం కొంటే 6 మాసాలు 7 మాసాలు రైతుకు డబ్బు ఇచ్చేవాళ్ళు కాదు. ఎంత దుర్మార్గం అంటే మనం అధికారంలోకి వచ్చే రోజుకి రైతు దగ్గర ధాన్యం తీసుకుని 1600 కోట్ల రూపాయలు బాకీ పెట్టేశారు. ఆ 1600 కోట్లు అప్పు తీర్చాం. మీ దగ్గర ధాన్యం కొంటే 24 గంటల్లో మీ అకౌంట్ లో వేసాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ధాన్యం కొన్న తర్వాత 24 గంటలు లేకపోతే 42 గంటల్లో మీ అకౌంట్ లో డబ్బులు వేసే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడే కొంతమంది వచ్చారు, సార్ మాకు మండలాన్ని యూనిట్ గా చేస్తున్నారు, దీనివల్ల చాలా ఇబ్బందులని. నేను కూడా కలెక్టర్ గారితో సివిల్ సప్లై కమిషనర్ తో మాట్లాడి ఒక మండలంలో 50 మిల్లులు ఉంటాయి, ఒక మండలంలో 5 మిల్లులు ఉంటాయి, ఒక మండలంలో 10 మిల్లులు ఉంటాయి. ఈ విధంగా మండలాన్ని యూనిట్ చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. పూర్వం ఏ విధంగా ఏ రైతు ఎక్కడ అవసరం ఉంటే ఎక్కడ సదుపాయంగా ఉంటే అక్కడ అమ్ముకునే వాళ్ళు, అదే విధానాన్ని మళ్ళీ రాష్ట్రంలో అమలు చేయడానికి నా వంతు ప్రయత్నం కూడా చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు చౌదరి గారు చాలా బ్రహ్మాండంగా ఇన్ని సంవత్సరాలు ఎన్నికల్లో ఒకే కుటుంబం ఒకే వ్యక్తులు ఒక సొసైటీకి ఉండడం చాలా అరుదైన ఘట్టం. దీనికి కారణం ఏంటంటే రైతుల్లో కుటుంబం మీద మంచి అభిప్రాయం. ఈయనకు అప్పచెప్పిన తర్వాత ఈ సొసైటీ అభివృద్ధి జరిగింది, ఈ సొసైటీలో అప్పులు లేవు, ఈ సొసైటీ క్రమశిక్షణగా పనిచేస్తుందని ఈ రోజు అవకాశాలు ఇచ్చారు. చాలా చక్కగా ఈ సొసైటీని నడుపుతున్నారు. మంత్రిగా హామీ ఇస్తున్నాను, ఏది అవసరం ఉన్నా ఏ సహకారం కావాలన్నా ప్రభుత్వం నుంచి పూర్తిగా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ సొసైటీ ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఈ రోజు ఉన్నటువంటి 2.5 కోట్ల రూపాయల వ్యాపారమే కాదు, ఇంకా వ్యాపారాన్ని పెంచాలి. దానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు చేయడానికి నా వంతు సహకారం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు మీ గ్రామానికి వచ్చి చౌదరి గారిని మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కల్పించినటువంటి చౌదరి గారికి మరొకసారి అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.